ఉదయం అవుతుంది. రామ లేసి చూడగానే ఇంటి గుమ్మం ముందు అక్కడ రంగులు, గిఫ్ట్లు అన్నీ కూడా ఉంటాయి. శౌర్యని అరేంజ్ చేశాడని చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిద్రపోతున్న శౌర్య దగ్గరికి వెళ్తుంది. శౌర్యకి ముద్దు పెడుతుంది. ఏంటి రామ, నువ్వు నాకు ముద్దు పెట్టావా అని శౌర్య అయితే చాలా షాక్ అయి సంతోషపడుతూ అడుగుతూ ఉంటాడు. అవును సార్, నేను మీకు ఎందుకు ముద్దు పెట్టానో తెలియదా సార్? రండి సార్, బయట చూపిస్తాను. నేనే మీకు చూపించాలా? మీరు నాకు హోలీకి ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నేనెందుకు ముద్దలివ్వను అని రామలక్ష్మి ఇక గర్వంగా ఆర్చికి వినపడేలా చెప్తూ ఉంటుంది. ఆ సెటప్ అంతా చూసిన శౌర్య అయితే, రామా, ఇలాంటి సర్ప్రైజ్లేమీ నేను ప్లాన్ చేయలేదే, ఇది నేను ఏర్పాటు చేయలేదే అని చెప్తూ ఉంటాడు. ఆర్చి అయితే పగలబడి నవ్వుతూ ఉంటుంది. ఇది సీను నా కోసం సర్ప్రైజింగ్గా ఏర్పాటు చేసి ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. రా సీను రా, నా కోసం ఇలాంటి సర్ప్రైజింగ్ ప్లాన్ చేసావు, చాలా బాగుంది అని ఆర్య నవ్వుతూ చెప్తూ ఉంటే రామలక్ష్మి అది విని కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడే సీను, ఆర్య, నేను ఇలాంటి సర్ప్రైజ్ ఏమీ నేను ప్లాన్ చేయలేదే అని సీను కూడా అంటాడు. ఈసారి రామలక్ష్మి ఇక గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అయితే పెద్దమ్మ నా కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటుంది అని ఆర్య చెప్తూ ఉంటే, రా పెద్దమ్మ రా అని అప్పుడే అక్కడికి వస్తున్న జానకిని పిలుస్తూ ఉంటుంది. పెద్దమ్మ, నా కోసమే కదా ఇలా ప్లాన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఆర్య, ఇది నేను ప్లాన్ చేయలేదే అని జానకి అంటుంది. మరి ఎవరు ప్లాన్ చేశారబ్బా అని అందరూ కూడా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ల్యాండ్లైన్కి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు చెప్పండి అని జానకి మాట్లాడుతూ ఉంటుంది. జానకి, ఫోన్ తీసావా, లేచావా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. ఏమండి, ఇక్కడ హోలీకి సంబంధించి ఎవరో సర్ప్రైజ్ ప్లాన్ చేశారండి, అది ఎవరనేది అర్థం కావడం లేదు అని జానకి చెప్తూ ఉంటుంది. అది నేను నీ కోసం అరేంజ్ చేసిన సర్ప్రైజ్ జానకి అని రఘురామ్ అంటాడు. జానకి అది విని చాలా సంతోషంగా ఉంటుంది.